ద్వాదశి తిథులలో అనేక పర్వాలు వస్తూ ఉంటాయి. అందులో మత్స్య ద్వాదశి యొక్క విశేషం ఏంటో తెలియజేస్తారా? మత్స్య ద్వాదశి నాడు దశావతారాలలో మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని ధరించాడు శ్రీ మహావిష్ణువు. ప్రళయ సమయంలో వేదాలన్నింటినీ హరించిన హయగ్రీవుడు వేద విజ్ఞానం బ్రహ్మకు మాత్రమే ఎందుకు సొంతం కావాలనే కుత్సితపు ఆలోచనతో దాన్ని దాచివేసే ప్రయత్నం చేశాడు సముద్ర గర్భంలో. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చి హయగ్రీవుణ్ణి సంహరించి వేద విజ్ఞానాన్ని తిరిగి మనకు అందించాడు. అలానే సప్తర్షులు మనువు ప్రళయకాలంలో తీరాన్ని దాటాలని ఆలోచిస్తున్నప్పుడు వారి పడవకు తానే సారథ్యం వహించి వారిని కాపాడినటువంటి ముహూర్తమే మత్స్య ద్వాదశి. మోక్షద ఏకాదశి అయిన తరువాత వచ్చే ఈ మత్స్య ద్వాదశి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఇహపర సుఖాలను రెండింటిని అందించే అద్భుతమైన పర్వదినం. ఈరోజు 4 రాగి చెంబులను సిద్ధం చేసుకొని వాటి నిండా నువ్వులతో నింపి దాని ముందు తమలపాకు మీద విష్ణు స్వరూపాన్ని పసుపుతో సిద్ధం చేసుకొని అనంతరం ఆవునేతి దీపంతో విష్ణువును అర్చించినట్టయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. అలాగే జలదానాన్ని, అన్నదానాన్ని, వస్త్రదానాన్ని ఈరోజు మనం నిర్వర్తించగలిగితే పితృదేవతలంతా సంతోషిస్తారు. ఇక నైవేద్యంగా చక్కెర పొంగలిని, పులిహోరను నివేదించి అరటిపండును సమర్పించినట్టయితే విష్ణువు సంతోషించి మనం కోరిన వరాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలా మత్స్య ద్వాదశి శ్రీ మహావిష్ణువును అర్చించటానికి అద్భుతమైన ముహూర్తం. ఈ పర్వదినాలలో శాస్త్రం చెప్పినటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను మనం అనుసరిస్తూ ఆ దేవతాశక్తులను ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకే భారతీయ విజ్ఞానంలో వ్రతాలకు, నోములకు, పూజలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. సామాన్యునికి దైవీ శక్తిని అందజేసే అద్భుతమైన ప్రక్రియలే ఈ సాంప్రదాయాలన్నీ. మంత్రానుష్ఠానం ద్వారా, మంత్రజపంతో, స్తోత్ర పారాయణతో మనం ఆ దైవీ శక్తిని అందుకోవచ్చు. ఆ శక్తి లేనివారు ఈ విధంగా పూజతో ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ మత్స్య ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం అత్యుత్తమమైనటువంటి ఆలోచన. కనుక ఈ మత్స్య ద్వాదశి నాడు శాస్త్రం చెప్పినట్టుగా ఆ స్వామిని ఆరాధించి ఈ హయగ్రీవుణ్ణి సంహరించినటువంటి కథను గుర్తించి విజ్ఞానము అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే దాని ప్రయోజనం నెరవేరి సమాజం సుభిక్షంగా ఉంటుందన్న సత్యాన్ని ఈ కథ ద్వారా తెలుసుకొని అందరూ ఆనందంగా ఉండటం కోసం మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలన్న ఆలోచనకు అంకురార్పణ చేసి అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అదే శాస్త్రం కూడా చెప్తుంది. యస్య కస్య ప్రకారేణ ఏన కేనాపి దేహినః సంతోషం జాయతే ప్రాజ్ఞః తదేవం దేవపూజనమని. ఏదో విధంగా ఎదుటివాడికి సహాయం చేసే ఆలోచన నీలో కలిగి ఆ ప్రయత్నం నువ్వు చేయటమే భగవదారాధన. అదే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అన్న విష్ణు నామానికి నిర్వచనం. అందరిలో ఆ భగవంతుడే ఉన్నప్పుడు, అదే విష్ణు స్వరూపమైనప్పుడు అందరికీ ఆనందాన్ని కలిగించటమే మనం చేసేటువంటి దైవీ శక్తి ఆవాహన, దేవత ఆరాధన. అలా జీవితాన్ని సక్రమమైన మార్గంలో దైవభక్తితో, దేశభక్తితో, స్వధర్మాన్ని నిర్వర్తించాలన్న ఆలోచనతో మనం గడిపినప్పుడు ఇహపరాలు 2 మన సొంతం.